ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన్న మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతయు విశేషమైన కృప ఆశీర్వాదం నా ప్రభు మీకు దయచేయునుగాక. పరిశుద్ధ గ్రంథంలో ఈ పూట చక్కటి మాట నేను చదువుతానండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 25వ వాక్యాన్ని చదువుతున్నాను. నా హస్తము నీ మీద పెట్టి క్షారము వేసి నీ మస్టును నిర్మూలము చేసి నీలో కలిపిన తగరమంతయు తీసివేసేదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ ఒక శుద్ధీకరణ మనం చూస్తున్నామండి. ఎందుకంటే ఆ పై వాక్యాల్లో మనం గమనించినప్పుడు ఆయనకు తిరుగుబాటు స్వభావం చేసిన వారమై, ఆయనకు లోబడని వారమై మనం చెడిపోయాము, పడిపోయాము. అందును బట్టి ఆయన వెదచెందుతున్నాడు అనే విషయాల్ని ఈ 1వ అధ్యాయంలోనే పై మాటలు మనం చదువుతూ వచ్చాము. అయితే ఈ 25వ వాక్యంలో చక్కటి మాట ఏంటంటే, నేను నా హస్తము నీ మీద పెట్టి స్తోత్రం కలుగునుగాక. చాలాసార్లు ప్రార్థన చేయించుకోవడానికి చాలామంది వస్తారండి. వాళ్ళు అనే మాట ఏంటంటే, అయ్యయ్యా నెత్తి మీద కొంచెం చేయబెట్టి ప్రార్థన చేయండి అట్లా అంటుంటారండి. సర్లేండి నేను ప్రార్థనలో పెడతాలేండి అట్లా అంటే ఊరుకోరండి. వచ్చి ముందు నిలిచి కాదులేండి కొంచెం చేయబెట్టి ప్రార్థన చేయండి, నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేయండి బాబు అట్లా అంటుంటారు. ఎందుకంటే ఆ హస్తం నెత్తి మీద పెట్టి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ యొక్క భావన ఏంటి అనంటే, దేవుని హస్తముగా భావించి మాకు మేలు జరుగుతుంది, మాకు ఆశీర్వాదం కలుగుతుంది, మాలో ఏమైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి, చీకటి శక్తులు ఏదైనా ఉంటే అవి తొలగిపోతాయి అని వాళ్ళ యొక్క విశ్వాసం. వాస్తవమే, తప్పేమీ కాదు. అయితే ఒక దైవ సేవకుని హస్తం మన నెత్తి మీద పెట్టుకోవాలని, మన నెత్తి మీద ఉంచాలని మనం అంతా ఆశిస్తే, మన సర్వశక్తి కలిగిన దేవుడే ఆయన బలమైన హస్తాన్ని మన మీద ఉంచినప్పుడు ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి, ఎలాంటి మార్పు కలుగుతుంది, ఎలాంటి ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతామనేది ఈ వాక్యంలో మనం చూస్తామండి. సాక్షాత్తు ప్రభువే చెప్తున్నాడు, నా హస్తము నీ మీద పెట్టి. అప్పుడు ఏం జరుగుతుంది అనంటే, ఈ వాక్యంలో మనం చూడండి, క్షారము వేసి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మొదటిగా క్షారము వేసి. ఇది దేనికి సూచన అంటే స్వభావాన్ని మారుస్తుందండి. చదువుకునే పిల్లలకు తెలుస్తుంటుంది, ఆమ్లాలు క్షారాలు అని ఉంటాయి. ఈ క్షారము యొక్క గుణం ఏంటి అనంటే, దాని రంగు, అంటే దేని మీద అయితే దీన్ని వేస్తామో దానికి రంగు మారుతుంది, స్వభావం మారుతుంది. నీలి నిట్మస్ కాగితం మీద ఈ యొక్క క్షారాన్ని కనుక వేస్తే అది రంగు మారిపోతుందండి. అది మన హృదయంలో కనుక ఆయన వేస్తే మన హృదయం యొక్క స్వభావం మారిపోతుందండి. అంటే ఒక మార్పు, స్వభావంలో మార్పు, గుణాలలో మార్పు, నడవడికలో మార్పు, మాటలో మార్పు, ప్రవర్తనలో మార్పు, జీవిత విధానంలో మార్పు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గత జీవితానికి ఇదిగో ఈనాడు బ్రతికే బ్రతుకుకి ఒక వ్యత్యాసం కలిగేటట్లు దైవజనులు యేసన్న గారు ఓ పాట బాగా పాడుతుండేవాళ్ళు. మీ అందరికి బాగా తెలిసిన సంగతే. సుగుణాల సంపన్నుడ నోరారా పాడేవాళ్ళు. ఆయన వేదిక మీద ఆ పాట పాడాడంటే పరవశించిపోయేవాళ్ళు. ఆ పాటలో ఆయన మనసారా పలికే పాట ఏంటంటే, యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకుగా మారింది అని ఆయన నోరారా పాడేవాళ్ళండి. మరి అంతకుముందు బ్రతుకు కాదా? బ్రతుకేమో కానీ అది బ్రతుకులాగా లేదయ్యా. జీవించుచున్నాను కానీ జీవించినట్టుగా లెక్క కాదయ్యా, నేను మృతుడనే. కానీ నిన్ను నమ్మిన తర్వాత నా బ్రతుకు అంటే ఏంటో నాకు అర్థమైంది. బ్రతుకుగా మారింది, బ్రతుకుకు అర్థం దొరికింది. నిజమే, ఆయన హస్తం మన మీద పెడితే అప్పుడు ఏం జరుగుతుందంటే, మనలో ఒక మార్పు, మనలో ఒక పెనుమార్పు సంభవిస్తుంది. ఆ మార్పుని మనం గుర్తించగలుగుతాము. మనలో ఒక స్వాభావికమైన గుణగణాలలో ఒక మార్పుని ప్రజలు చూడగలుగుతారు ఆయన హస్తం మన మీద పెట్టినప్పుడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది భక్తిగా బ్రతకాలని, మార్పు కలిగి బ్రతకాలని
కొన్ని ప్రయత్నాలు చేస్తుంటారండి. ఆ ప్రయత్నాలలో విఫలమై 4 రోజులే కనబడతారు. ఆ తర్వాత ఆ ప్రయత్నాలలో విఫలమైపోయి మరలా యథాతథ అదే పాత సొక్క, ఆ సొక్కాల సుట్టమొక్క, జీవితం అంతా ఇలాగే కొనసాగిపోతుంటుంది. ఇక తాగనండి అట్లా అంటాడు. ఎన్ని రోజులు? 10 రోజులే. ఇలా నేను ఇంకా ప్రవర్తించనండి, నేను గుట్టుగా ఉంటానండి, నేను మారిపోయానండి అట్లా అంటానండి. ఎన్ని రోజులు? ఒక 2-3 నెలలే. ఎందుకంటే అది వాళ్ళ శక్తి మీద ఏదో మార్పు రావాలని కోరుకోవడమే కానీ సర్వశక్తి కలిగిన దేవుడు హస్త నిక్షేపణ నాకు కావాలి, ఆయన హస్తం నా మీద పెట్టబడాలి అని ఆశించలేదు. ఆయన గనక మన నెత్తి మీద మన మీద చేయి పెడితే మనలో మార్పు, చీకటికి వెలుగుకున్నంత మార్పు. నాకు చాలామంది తెలుసండి, కుటుంబాలని చిన్న భిన్నాలు చేసుకొని, కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకొని, కుటుంబంలో నెమ్మది లేక, సంతోషం లేక, సమాధానం లేక అల్లాడిపోయిన ప్రజలు ప్రభువుని ఎరిగిన తర్వాత ఆ కుటుంబాన్ని స్వర్గసీమగా మార్చుకున్న కుటుంబాలు ఎన్నో కుటుంబాలు నాకు తెలుసండి. ఆ ఇంటి యజమానుడు ఇంటికి వస్తున్నాడంటే ఆ ఇంట్లో ఉన్న పిల్లలకి నెమ్మది ఉండదు, భార్యకు సంతోషం ఉండదు. ఈ సత్యనుడు ఎప్పుడు వెళ్తాడు రా బాబు అనుకునేవాళ్ళట. కానీ ప్రభువు నమ్ముకున్న తర్వాత తన బిడ్డలకు తండ్రిగా మార్చబడ్డాడు, భార్యకు భర్తగా మార్చబడ్డాడు, ఆ కుటుంబానికి ప్రయోజనకరంగా తీర్చిదిద్దబడ్డాడు. ఆ కుటుంబం ఈనాడు స్వర్గసీమ అని చెప్పుకోవడానికి సందేహమేమీ కూడా లేదు. ఈ పెనుమార్పుని చూర్ణాలు, లేకపోతే ఇంగ్లీష్ మందులు, లేకపోతే మరొకటి మంథనాలు, తంతనాలు, తాయితులు ఇలా వాటి వలన కాదండి. హృదయంలో ఒక పెనుమార్పును తీసుకొని వచ్చి మనల్ని ఒక వింతైన ధోరణిలో నడిపించగలిగిన శక్తిగల దేవుడు ఒకే ఒక్కడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఆయన మతాలు మార్చడు, మనిషి మనస్సును మారుస్తాడు. కులాలు మార్చడు, కుళ్ళిపోయిన మనిషి బ్రతుకును సరిచేస్తాడు. సమసమాజంలో విలువ కలిగిన వ్యక్తిగా నడిపిస్తాడు. మనిషిని మనిషిగా బ్రతకమని బోధిస్తాడు. కులం లేదు, మతం లేదు. క్రైస్తవ్యంలో మమకారం ఉంది, మనిషిని మనిషిగా చూడగలిగిన దృష్టి ఉంది క్రైస్తవ్యంలో. నా ప్రియమైన సహోదరులారా, ఆయన హస్తం మన మీద పెట్టి క్షారము వేస్తాడట. అంత మాత్రమే కాదు, రెండవది ఏంటంటే నీ మస్టును నిర్మూలము చేసి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ చూడండి, మనలో ఉన్న మస్టు మనకు తెలియకపోవచ్చు. ఇప్పుడు ఈ వెలుతురులో నేను ఉన్నానండి, దీనికంటే ఇంకా ఎక్కువ వెలుతురున్న లైట్లు తీసుకొని వచ్చి పెడితే అప్పుడు నేను ఎంత చీకట్లో ఉన్నదో నాకు తెలుస్తుందండి. ఇంతవరకు ఏమనుకుంటాను, అమ్మో చాలా వెలుగులో ఉన్నాను, నేను చాలా వెలుతురులో ఉన్నాను అని అనుకుంటాను. కానీ దీనికంటే బ్రైట్ లైట్, దీనికంటే పెద్ద లైట్లు పెట్టినప్పుడు ఇంత చీకట్లో ఉన్నానా అనిపిస్తుంది. దానికంటే పెద్ద లైట్లు పెట్టినప్పుడు అప్పుడు ఇంకా అయ్యబాబో ఇంకా చీకట్లో ఉన్నానా అనిపిస్తుంది. అలాగే మన నీతిని మనం ఆధారం చేసుకుని, మన యథార్థతను మనం ఆధారం చేసుకుని, నేనేంటి నీతిమంతుడిని, ప్రార్థన చేస్తున్నాను, పాటలు పాడుతున్నాను, కానుకిస్తున్నాను, కోటలు పెట్టిస్తున్నాను, దాన ధర్మాలు చేస్తున్నాను, సరేంద్రాలు కట్టిస్తున్నాను, సత్రాలు కట్టిస్తున్నాను, పేదవాళ్ళకు పంచిపెడుతున్నాను, ఉన్నవాళ్ళ దగ్గర దోషేసుకుంటున్నాను. మరి ఇన్ని నీతి కార్యాలు చేసిన తర్వాత నేను నీతివంతుడు కాకుండా ఎట్టబోతానేంటి అట్లా అనుకుంటుంటామండి. కానీ మనం ఎంత మత్స్సులో ఉన్నామో, ఎంత మురికిలో ఉన్నామో, మన అదితేంద్రియం ఎంతగా దేవునికి ఆయాస్కరముగా ఆయన చూడలేదన్నట్లుగా ఉందో మనం గ్రహించలేమండి. అందుకే ఆయన హస్తం మన మీద పెట్టి క్షారము వేసి మనలో ఉన్న ఆ మస్టుని నిర్మూలం చేస్తాడట. మస్టుని, మురికి, లోకంలో ఉన్నటువంటి మురికి, స్వనీతి కంపు, దుర్నీతి కంపు తొలగిస్తాడు. ఆ మస్టుని శాస్త్రులు పరిసయ్యులు ఒక రోజున ఆయన దగ్గరకు వచ్చి అమ్మ పొగిడేశారండి. అయ్యబాబు నువ్వు అద్భుతాలు చేస్తున్నావండి, మహత్కారాలు చేస్తున్నావండి, అసలు దైవకుమ అట్లాగా పొగుడుతుంటే ఆయన అన్నాడు ఒకటే మాట, ఇప్పుడు ఏంటి సంగతి? ఏం లేదు, అద్భుతాలు. ప్రభువారిని చూసి ఏమన్నాడు? ఘాటైన మాట అండి. వేషధారులైన శాస్త్రులు పరిసయ్యులారా, పాత్రను మీరు పై పైన కడుగుతారేంటి?
అంతరంగంగా చూస్తే అంతరంగంలో అతితేంద్రియం మస్టు. మీరు నోరు తెరిస్తే మీ గొంతుక కింద సర్పానుకున్నటువంటి విషము సున్నం కొట్టిన సమాధుల్లాగున్నారు. మీరు పైకి సున్నం కొట్టి తెల్లగా కనబడుతున్నారు, కానీ అంతరంగం కుళ్ళిపోయి ఉంది. అంతరంగం అతితేంద్రియంతో నింపబడి కప్పు కొడుతుంటే మీరు పైన సున్నాను కొడతారేంటి అన్నాడు. నా ప్రియమైన సహోదరులారు, ఆలోచించండి. అంతరంగికంగా దాచబడి ఉన్న ఆ మస్తుని, అంతరంగికంగా ఉన్న ఆ పాప స్వభావాన్ని ఆయన తొలగిస్తాడట. మనకు ఒక పరిశుద్ధతను ప్రసాదిస్తాడు. నిజమే, యేసుప్రభు దగ్గరకు వస్తే యేసుప్రభు ఇల్లు కట్టిస్తాడని కాదు, తోటలు వేసిస్తాడు, లేకపోతే ఆయన మిద్దెలు కట్టిస్తాడు, మనం అద్దెలకే మార్చేసుకుందాం అని కాదు. ఆయన మిద్దె కట్టిస్తే నువ్వు అద్దెకి మార్చుకోవడానికి ఆ ప్రభు దగ్గరకు రావాల్సింది. లేకపోతే పిల్లలకి మంచి స్కూల్స్ కావాలి, హాస్పిటల్స్ కావాలి, లేకపోతే ప్రభు నమ్ముకుంటే మన అప్పులన్నీ కట్టేస్తారట. వీటి కొరక ప్రభు దగ్గరకు రావాల్సింది మనం కాదు 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 పరిశుద్ధత కొరకు ప్రభు దగ్గరకు రావాలి. ఈ శరీర సంబంధమైన ఆలోచనలు, శరీర సంబంధమైన ఆశలు, శరీర సంబంధమైనటువంటి కోరికలు తీర్చుకొని ఏదో గొప్పవాళ్ళగా ఉన్నతమైన పీఠ మీద మనం నిలబడడానికి కాదు ప్రభు దగ్గరికి రావాల్సింది. పరిశుద్ధంగా బ్రతకడానికి, పరిశుద్ధంగా జీవించడానికి, పరిశుద్ధతను లోకానికి చూపెట్టగలిగిన సాధనాలుగా మనం ఉండడానికి మార్గం ఒకటే, దిక్కు ఒకటే. అదే మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క జీవిత విధానం. ఆయన పరిశుద్ధుడైన దేవుడు గనుక మనం పరిశుద్ధంగా బ్రతకమని చెప్తాడు. ఆయన యొక్క పరిశుద్ధతను మనకు ప్రసాదిస్తాడు. పరిశుద్ధంగా మనల్ని నడిపించగలిగిన శక్తి కలిగిన దేవుడు ఒకే ఒక్కడు, ఆయన పేరే నజరేయుడైన యేసు. గనుక నా ప్రియమైన సహోదరులారా, ఆయన యొక్క పరిశుద్ధతను మనకు అనుగ్రహించడానికి ఆయన హస్తం మన మీద పెట్టి క్షారము వేసి మనలో ఉన్న మస్టునంతా తీసేస్తాడట. అంత మాత్రమే కాదు, చివరిగా మరొక మాట కూడా మనం చదివితే, నీలో కలిపిన తగరమంతయు తీసివేసేదను. చూసారండి, మనలో కలిపిన తగరం కల్తీ, అంత కల్తీ భక్తి, కల్తీ భక్తి అండి. తగరాన్ని దేంట్లో కలుపుతారు మనకు తెలుసు కదండి. ఏదైనా కనుక ఒక వస్తువు చేయమని కంసాలి వద్దకు వెళితే బంగారు వెండి వస్తువులు చేసేటప్పుడు వేస్తారు కొంచెం తగరం, దెబ్బతో బరువెక్కిపోద్ది, మనకు మాత్రం తడిసి మోపుడవుద్ది. కల్తీ అండి. ఈరోజు భక్తిలో కూడా కల్తీ కనిపిస్తుందండి. ఆదివారం చర్చిలో కనబడతారు, సోమవారం నుంచి హాల్లో కనబడతారు. ఏ హాలు అని నన్ను అడగొద్దు, వాళ్ళకి తెలిసిన హాళ్ళు చాలా ఉన్నాయి. ఆదివారం మాత్రమే నీతిగా కనిపిస్తారు, భక్తిగా కనిపిస్తారు. ఆ తర్వాత సాదాసీదా కల్తీ. నా ప్రియమైన సహోదరులరా, ఇలాంటి కల్తీ భక్తిని, ఇలాంటి కల్తీ మనస్తత్వాన్ని ఆయన తొలగించేస్తాడు. యథార్థతను నేర్పిస్తాడు. ఉన్నది ఉన్నట్లుగా బ్రతికే విధానం నేర్పిస్తాడు. మన పితరులు పాడుతున్న పాటలు ఎంతో మాధుర్యమైనవి. ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధికో రక్షక. మన పితరులు, పరిశుద్ధులు రాసిన పాటలండి. అయ్యా, ఉన్న జీవితాన్ని ఇంట్లో పెట్టి కట్టుపెట్టి ఇనపెట్లు తొక్కుపెట్టి క్రైస్తవుని యొక్క జీవితాన్ని ధరించుకొని చర్చికి వచ్చేసి అక్కడ కనబడి మరలా వచ్చి మరలా ఈ జీవితాన్ని తీసి అట్టిపెట్టి మరలా ఇనపెట్లు తొక్కుపెట్టి మరలా లోకపు జీవితాన్ని తగిలించుకొని మరలా సోమవారం నుంచి బ్రతకడం అట్లా కాదయ్యా. ఇప్పుడు నేను ఎలాగైతే ఉన్నానో, నేను ఎలాంటి జీవితాన్ని అయితే జీవిస్తున్నానో, ఎలాంటి బ్రతుకునైతే బ్రతుకుతున్నానో అలాగే వస్తున్నాను నీ దగ్గరికి. నన్ను చేర్చుకొని, నన్ను సరిచేసి, నన్ను సరిదిద్దమని కోరుకుని నా ప్రార్థన. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కల్తీ అనే ఆ యొక్క యథార్థత లేని జీవితాన్ని ఆయన హస్తం పెట్టి మన మీద తొలగిస్తాడండి.
మనము చరిత్రలో చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన కొన్ని సందర్భాల్లో ఖండించాడు. సీమోను అంటే యేసుక్రీస్తు ఉన్నప్పుడు ఆమె వచ్చి యేసు ప్రభు పాదాలు తడుపుతుంది కాళ్ళని. అవి కన్నీళ్లతో యేసు ప్రభునే ఇంట్లో చేర్చుకొనిన యేసు ప్రభు మీద అంత మక్కువ చూపించిన వాళ్ళే సణుక్కున్నారండి. మరొకసారి ఆమె అత్తరు తీసుకొని వచ్చి ఆయన పాదాల మీద ఆయన తల మీద పోసేస్తున్నప్పుడు అందరు ఏమన్నారు తెలుసండి? అయ్యే ఇవి అనవసరంగా ఖర్చు పెట్టేస్తుందిరా అట్లా అని. అంటే ఆయనతోనే ఉన్న భిన్న స్వభావాలండి, ఆయనతోనే తిరుగుతూ ఆయనతోనే ఉన్న ద్వంద్వ స్వభావాలండి, రెండు తలంపులండి. ప్రభు గద్దించాడు, ఉంటే మీరు ఇటైనా ఉండండి లేదా అటైనా ఉండండి. ఇదేంటిది? ఈ కల్తీ ఏంటి? నా ప్రియమైన సహోదరులారా, ఆయన హస్తం మన మీద పెట్టబడినప్పుడు మన జీవితం మార్చబడుతుంది, యథార్థ జీవితాన్ని మనం పొందుకోగలుగుతాం. దేవుడు అలాంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతి మీకు వందనాలు. మీ హస్తం మా మీద పెట్టండి నాయనా. క్షారము వేయండి, కలిపిన తగరమంతయు తీసివేయండి, మస్తుని నిర్మూలము చేయండి. మీకు కలిగిన పరిశుద్ధతని మాలో మీరు రూపుదిద్దండి. దానికి మేము నిలువెల్లా అంగీకరిస్తూ మమ్మల్ని మీ పాద సన్నిధికి అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.